ఒక సింగిల్ గోలో సార్ మాత్రమే ప్రమోషన్ ఇప్పించగలిగారు. వి 17 హ్యావ్ అగ్రీడ్ టు ద సీనియారిటీ లిస్ట్ వితౌట్ ఎనీ బయాస్. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మా బ్యాచ్ మాత్రమే ఒకేసారికి ప్రమోషన్స్ తీసుకున్నారు వితిన్ 3 years. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ హిస్టారికల్ థింగ్ అండ్ వీఆర్ సో లక్కీ బికాస్ సార్ టైంలో కాబట్టి మాకు ఇంతమందికి ఒకేసారికి ప్రమోషన్స్ వచ్చినాయి. హెచ్ఓలో వర్క్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సార్ ఎప్పుడు కూడా ఒక ఇష్యూ వస్తే మనం వెళ్ళి సార్ని అడిగితే కంపల్సరీ దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి అని చెప్తారు. ఆ కష్టంలో సారు పాల్పంచుకుంటారు. పని అయిపోయిన తర్వాత వెరీ గుడ్, వెల్ డన్ అని చెప్పే ఆఫీసరు మా డైరెక్టర్ సార్. అండ్ ఈ సభాముఖంగా సార్ వాళ్ళ మేడం గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఎవ్వరు ఇంటికి వెళ్ళినా, ఏ టైంకి సార్ని కలవడానికి ఇంటికి వెళ్ళినా, ఎలాంటి పర్సనల్ బాధలతోటి సార్ని కలవడానికి వెళ్ళినా మేడం ఎప్పుడు అదే స్మైల్ తోటి సార్ని ఎలా ట్రీట్ చేస్తారో, సార్ కళ్ళు మేడం కళ్ళు మా మీద అలానే ఉంటాయి. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ బీన్ ఆఫర్డ్ అ టీ ఫ్రమ్ మేడం. ఐ థ్యాంక్ మేడం బికాజ్ ఒక మ్యాన్ సక్సెస్ వెనకాల కంపల్సరీ ఒక ఉమెన్ ఉంటారు, అది మా మేడమే. సార్ ఇంత డెడికేటెడ్గా ఆఫీస్లో ఇంత లెంతీ అవర్స్ ఉన్నారంటే బికాజ్ ఆఫ్ మేడం. యాజ్ ఏ ఉమెన్ ఐ నో ఎంత ఎఫర్ట్ పెట్టుండొచ్చు మేడం. రైజింగ్ చిల్డ్రన్, ఇంకా చాలా ఇష్యూస్, ఇంటికి వచ్చే గెస్ట్లని సార్ ఉన్నా లేకపోయినా మొత్తం ఇల్లు మొత్తం మేనేజ్ చేసి ఐ రియల్లీ థ్యాంక్ గీతా మేడం. సార్ని మా కోసం, డిపార్ట్మెంట్ కోసం మేడం మొత్తం ఇచ్చేసినారు.